ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మంచిర్యాల జిల్లా మందమరిలో అజయ్ అనే యువకుని ఇంటి ముందు హిజ్రాలు ఆందోళన చేపట్టిన సంఘటన చర్చనీయాంశమైంది. చందన అనే హిజ్రాతో అజయ్కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఫోటోలు వీడియోలు తీసుకొని తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని హిజ్రాలు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల ఇంటి ముందు బైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని హిజ్రాలకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. వాడు ఇట్లకెళ్ళి పారిపోయాడు. వాడు వచ్చిండు, మేము అట్లకెళ్ళి వచ్చినాము, వాడు ఇట్లకెళ్ళి పారిపోయాడు. సీసీ కెమెరా కూడా చూడొచ్చు. మేము అట్లా కోటర్స్కి వెళ్ళి కూడా చూసినాం వాడి గురించి. మరి ఎన్ని రోజులండి టార్చర్ మాకు ఇది. గోడ దుండుకొని లేకుంటే పిల్లలు లేకుంటే వేరే నెంబర్ తీసుకొని మీరు న్యాయం చేస్తారంటే సార్ కావాలంటే ఎస్ఐ గారితో మాట్లాడు. నువ్వు మాట్లాడతానంటే నేను లేచిపోతాను. నేను కూడా మాట్లాడా. నువ్వు న్యాయం చేస్తా అంటే మా అమ్మాయికి న్యాయం చేస్తాడంటే నేను లేచిపోతా. మాట్లాడి మాకు న్యాయం చేస్తా ఉండాలి కదా. వస్తాం 11 ఒకసారి సారీ అన్న, సారీ చేసి ఎస్ఐ ఎత్తే కొంచెం వాళ్ళకు కొంచెం మరి వాడు నమ్మించి మళ్ళీ ఆ పోరేం తీసుకోపోయి చంపుతేనన్నా ఆ ప్రేమతోటి ప్రేమ అని పెళ్ళని అని తీసుకుపోయి ఆయనతో మా పోరేం చంపుతాను. ఆ పోరే ఆగమవుతుంది. వాడికి ఏం కాదు. తీసుకుపోయి జైలు పెడతారు. 3 నెలలు తింటాడు. కమ్మక బయటకు వస్తాడు బేల మీద. అదే జరుగుతుంది కదా. అంత లేకుంటే మనం వాళ్ళు జీవిత ఖైదు చేస్తాను ఏమన్నా కొట్టేది ఆడవకాయ రక్షణ ఉంటుంది. మొన్న ఆంధ్రలో చంపిన నరికి ఏం చేస్తాను మనం తీసుకుపోయి జైలు కూర్చోబెట్టి మంచిగా మేము అందుకు వచ్చి కదా కూర్చున్నది. మేము అందమరలో ఎప్పుడు కానీ మేము ఇట్లాంటి మేము పనులు చేయలేదు. మాకు అవసరం కూడా లేదు. ఏందమ్మా మాకేం పని అబ్బా. ఇట్లాంటి లంచ కొడుకులు చేయబట్టే ట్రాన్స్జెండర్ల జీవితాలు అన్నీ నాశనం అయిపోతాయి. ఎవరు పట్టించుకుంటారు? ఎంతోమంది చచ్చిపోతాళ్ళు, ఎంతమందిని చంపుతాళ్ళు. అందరికీ నమస్తే. నేను మందమరిలో ఉండే ఒక ట్రాన్స్ మహిళని. నా పేరు హారిక. దీని వచ్చేసి నా కోడలు చందన. ఒక అజయ్ అనే వ్యక్తి టీచర్స్ లైన్లో క్లబ్ దగ్గర టీచర్స్ లైన్లో ఒక అజయ్ అనే వ్యక్తి నా కోడల్ని ట్రాప్ చేసి ప్రేమ అనే ఒక్క దాంట్లో దించి నేను లవ్ చేస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అనేసి ఒక డ్రాప్లో దించి తర్వాత వాళ్ళు ఫోటోలు దిగడం కానీ వాళ్ళు వీడియోలు చేయడం కానీ జరిగాక 1 నెల తర్వాత నువ్వు నాతోటి ఉండాలి అని అంటే నాకు ఈ ఫోటోకి ఇంత ఇవ్వాలి, ఈ వీడియోకి ఇంత ఇవ్వాలి, నువ్వు నాతోటి ఉండాలి అంటే దానికి ఇంత కట్టియాలనే ఒక వాడు దాన్ని మొత్తం ట్రాప్లో దించేసి దాన్ని మైకంలో మొత్తం ముంచేసి దాన్ని ఖరాబ్ చేసేసి దాన్ని మొత్తానికి ఇప్పుడైతే నువ్వు లేకుంటే నేను చనిపోతా, లేకుంటే పట్టణంలో పోయి వీడియో కాల్ చేయడము, నేను మందాకి చనిపోతా, లేకుంటే నేను సూసైడ్ చేసుకుంటా అనే కోణంలో దాన్ని మొత్తం ట్రాప్ చేసేసి అది చేసిండు. అందుకనే వాళ్ళ తండ్రిదండ్రులకి చందన వాళ్ళ తల్లిదండ్రులకి వాడు దూరం కావద్దు, మా కమ్యూనిటీ మా కోడలు కూడా మాకు దూరం కావద్దు అనేసి వాడు చాలా రోజులు ఒకసారి చెప్పాము, 2 సార్లు చెప్పాము, 3 సార్లు చెప్పాము. కానీ వాడు వినట్లేదు. రాత్రిపూట గోడలు దునకడం. మా ఇంట్లో మా అమ్మ ఉంటుంది, మా అన్న ఉంటాడు, మా అక్కలు ఉంటారు, మా అన్నదమ్ములు ఉంటారు. కానీ దొంగ రాత్రి వాడు తాగి గోడలు దునికి రావడము, గేట్లు కొట్టడము అన్నీ జరుగుతుంది. కాబట్టి వానికి అన్యాయం జరగవద్దు, మాకు అన్యాయం జరగద్దు. కాబట్టి వచ్చి వారింటి ముందు మేము కూర్చోవడం జరిగింది. తనకు న్యాయం జరగాలి, వాడు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వాడు సేఫ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. నమస్తే.